అక్క మీరు జగనన్న సమక్షంలో వాసన మీకు ఇళ్ల పట్టాలు ఇప్పించినట్టున్నారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు దాన్ని? చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ మధ్య ఏదో ఫేక్ అని రూమర్స్ వస్తున్నాయి, అదైతే కరెక్ట్ కాదు. ఇప్పించగలిగితే రేపు 13వ తేదీ జరిగే ఎలక్షన్లో మా ఓటు తెలుగుదేశానికి, ఆయన నిరూపించగలగాలి. మరి ఇది జనార్దన్, నువ్వు చేసే అలిగేషన్స్, నువ్వు చేసే తప్పుడు ప్రచారాలు అబద్ధము. నీకు దమ్ముంటే మా మహిళల ఛాలెంజ్ స్వీకరించు అని అక్క చెప్తుంది. ఇదిగో ఈ అక్కకి ఇచ్చిన ఇళ్ల పట్టాలు. అక్క ఇదేవో దీంట్లో ఏవో ఉన్నట్టున్నాయి పాస్బుక్స్ అవన్నీ, అంటే ఏంటి అక్క అవి? దాని వల్ల ఉపయోగం అయిందని పట్టా ఇచ్చారు. ఓకే, లోన్ తెచ్చుకోవచ్చు. సో నీకు ఇచ్చిన ఇళ్ల పట్టా మీద నీకు లోన్ కూడా వస్తుంది. లోన్ తీసుకోవచ్చు అని చెప్పి ఇంత పకడ్బందీగా ఒక ముఖ్యమంత్రి గారు, ఒక స్పెషల్ సెక్రటరీ గారు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు ఇంతమంది సమక్షంలో మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఆథరైజ్డ్ గా. ఇంత ఆథరైజ్డ్ గా ఇచ్చిన ఇళ్ల పట్టాలని జనార్దన్ కి మతి భ్రమించినట్టుంది తన ఓటమి భయంతో, అందుకే ఈ అలిగేషన్స్ అని చేస్తున్నాడు అని మన మహిళలందరూ చెప్తారు. మీరు మీ పేరేంటక్క? నా పేరు కృష్ణవేణి. ఓకే, నాకు వాసన్న గారు ఇంటి పట్ట మంజూరు చేయడం జరిగింది. ఇది రావటం వల్ల మేమెంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాము. చూడండి, ఇంత నీట్ గా డాక్యుమెంటేషన్ తోటి ఆథరైజ్డ్ గా ఇచ్చిన ఇళ్ల పట్టాలని జనార్దన్ ఓటమి భయంతో ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి ఓట్లు వేయించుకుందామని చూస్తున్నాడు జనార్దన్. ఇవి దొంగ పట్టాలు, వీటి వల్ల ఎటువంటి లేదు అని ఇలా చాలా రూమర్స్ చెప్తున్నారు. ఇది మాత్రం చాలా రాంగ్ అండి. ఇది మాకు రైతుల కానించి ప్రతి ఒక్కరికి రూపాయితో రూపాయి సహా రైతులకు అందించి గవర్నమెంట్ కొని ప్రతి ఒక్క ఇల్లు లేని సభ్యురాలకి ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టా అనేది ఇచ్చింది. లేదు ఇది దోసేసుకున్నారు పొలము, వాళ్ళకి డబ్బులు లేదు, అది ఇదని అబద్ధాలు చెప్తున్నారు. అది మాత్రం ఎటువంటి నిజం లేదు. ప్రతి ఒక్కరికి అనేది పొలానికి సంబంధించి డబ్బు అయితే పడింది, కొని మాకు ఇంటి పట్టాలు అనేది ఇవ్వటం జరిగింది. ఒకవేళ మేము కట్టుకోలేకపోయినా గవర్నమెంటే మేమే కట్టిస్తాము, మీరు కట్టుకోగలిగితే మీరు కట్టుకోండి, అది మేము బరాయించలేము, మేము కట్టుకోవాలంటే అది కూడా మేమే బరాయించి మేమే కట్టిస్తాము. జనార్దన్ కామెంట్ చేస్తున్నాడండి మీకు ఇచ్చిన ఇళ్ల పట్టాల మీద, మీరేమంటారు? తప్పుడు వాడికి మీరే అంటే